ఆయన తెలంగాణ మంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించిన ఆయన సంచలనాలకు ఎప్పుడూ కేర్ ఆఫ్ అడ్రస్, వివాదాలకు కేంద్ర బిందువు. ఏడాది కాలంలో తన శాఖపరమైన అంశాల కంటే ఇతరేతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. రాబోయే రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన మరిన్ని సంచలనాలకు సెంటర్గా మారుతారా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక మంది నేతలు తమ వంతు పాత్ర పోషించారు. అలాంటి వారిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న పొంగులేటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కనియనన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ విషయంలో దాదాపుగా సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మంత్రయ్యారు. కీలకమైన రెవెన్యూ శాఖ చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావును కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు స్థానం లేకుండా చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న పొంగులేటి తన శాఖ పనితీరు కంటే ఎక్కువగా సంచలన వ్యాఖ్యలు, ఇతర అంశాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా త్వరలోనే బాంబులు పేలబోతున్నాయంటూ దీపావళికి ముందు పొంగులేటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రతిపక్షంలోని కీలక నేతలు అరెస్టు కాబోతున్నారంటూ పరోక్షంగా కేటీఆర్ అరెస్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ బాంబులు పేలబోతున్నాయని ప్రకటించారు. దీనిపై అనేక సార్లు మాట్లాడడంతో ఆయన పొంగులేటి కాదు బాంబులేటి అని సెటైర్లు మొదలుపెట్టింది బీఆర్ఎస్. పేలని బాంబుల గురించి మాట్లాడిన పొంగులేటి తుస్సు బాంబుల మంత్రి అని విమర్శించారు. రీసెంట్ గా మరోసారి బాంబుల అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో ఏ బాంబు పేలుతుందో త్వరలో కేటీఆర్ కు తెలుస్తుందన్నారు. ఈ రకంగా తన బాంబుల ట్రేడ్ మార్క్ కంటిన్యూ చేస్తున్నారు. కేవలం బాంబుల కామెంట్స్ మాత్రమే కాదు, ఇతర అంశాలతోనూ పొంగులేటి తరచూ వార్తల్లో నిలిచారు. ఆయన ఇళ్లలో ఈడీ దాడులు జరిగినా ఆ వివరాలు బయటకు రాలేదనే అంశాన్ని బీఆర్ఎస్ పదే పదే లేవనెత్తుతోంది. దీనిపై చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న పొంగులేటి ఇటీవల టీవీ9 ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈడీ దాడులు జరిగింది తనపై కాదని, తన కూతురి ఇళ్లపై రైడ్స్ జరిగాయని అంగీకరించారు. తన ఇంటిపై ఈడీ దాడులు జరిగాయని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చుకున్నారు. ఇక అదానీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహస్యంగా సమావేశమయ్యారనే ఆరోపణలు కూడా సంచలనం సృష్టించాయి. ఈ అంశాన్ని కేటీఆర్ పదే పదే ప్రస్తావించారు. పొంగులేటి రహస్యంగా అదానీని కలవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తాను అదానీని కలవలేదని పొంగులేటి చెప్పగలరా అని సవాల్ విసిరారు. ఈ అంశంపైన టీవీ9 ఇంటర్వ్యూలో తొలిసారి రియాక్ట్ అయ్యారు పొంగులేటి. ఓ హోటల్లో లిఫ్ట్ దగ్గర అదానీ కనిపించారని, ఆయనకు తాను కేవలం హాయ్ మాత్రమే చెప్పానని క్లారిటీ ఇచ్చారు. అంతకు మించి ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, తెలంగాణ కేబినెట్ లో పొంగులేటి నెంబర్ 2 అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ప్రతి నిర్ణయంలోనూ ఆయన కీలకంగా ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే అలాంటి వాదనలో నిజం లేదని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఇలా ఏడాది కాలంలో తన శాఖాపరమైన అంశాల కంటే ఎక్కువగా సంచలన వ్యాఖ్యలు, వివాదాల కారణంగానే వార్తల్లో నిలిచిన పొంగులేటి రాబోయే రోజుల్లోనూ ఇదే రకంగా సంచలనాలకు కేంద్రంగా మారతారా అన్నది చూడాలి.